నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా గమనించాలి. ఇంకొకటి మాట అన్నారు సార్, మీరు ఇన్ని చెప్పాడు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడిగాడంటే, మొన్న విజయసాయి రెడ్డి గారు వచ్చి ఆ చుట్టూ ఉన్న పనికిమాలిన వల్లే ఆయనకి ఆ విధంగా పరిస్థితులు వచ్చినాయి అని చెప్పినప్పుడు ఈయన ఉలిక్కిపడ్డాడు. ఈయన ఉలిక్కిపడి అటు తిరిగి ఉరుముడిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడేటట్టుంది, నన్ను తీసేస్తాడేమో, నన్ను పక్కన పెడతాడేమో అన్న భయంతో ఈ రోజున ఆయన అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పలే, సమాధానం చెప్పలే, చాలా తెలివిగా దాటేశాడు. దాటవేసి మళ్ళా ఇంకో మాట అన్నాడు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా, సిట్టుని పురికొల్పే విధంగా ఇంకా ఇప్పుడు చర్యలు తీసుకుంటారు, తొందరగా నన్ను ఆయన తొలగించే లోపల మీరు ఆయన తీసుకొని లోపలేయండి నాయన, పార్టీ మీద ఉన్న పెత్తనం బాకముందే లోపలేస్తే, అంటే నన్ను తొలగించాక ఆయన లోపలేస్తే వేరే వాళ్ళు పెత్తనం చేస్తారని ఈయన బాధ. సుబ్బారెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారు బయట వెళ్ళిపోయారు, మిథున్ రెడ్డి గారి సమస్యల్లో మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు సైలెంట్ అయ్యారు, సర్వం సహా మొత్తం తండ్రి కొడుకుల చేతిలోకి వచ్చింది. తండ్రి స్టేట్మెంట్, కొడుకు ప్రమోషన్ డిజిటల్ మీడియా హెడ్గా సాక్షి టీవీలో. ఆహా, ఏమన్నా పెత్తనమా సార్, సొమ్ము ఒకటిది సోకొకటిది, లెగసీ ఒకరిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరిపాలన చేశాడు, ఏదో స్కీమ్లు ఇచ్చాడు, బోల్డ్ స్కాములు జరిగాయి, స్కాములు జరగలేదని చెప్పనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అదే అంటున్నా, స్కాములు జరగలేదని చెప్పనండి, ఓపెన్ డిబేట్ కూడా లిక్కర్ స్కాములు జరగలేదని చెప్పనండి సార్. ఒక్కో స్కామ్ గురించి కడిగేద్దాం, ఒక్కో స్కామ్ గురించి కడిగేద్దాం, పబ్లిక్ డిబేట్ లో కడిగేద్దాం. రాడుగా డిబేట్ కి సార్, డిబేట్ రాబోలేదు సార్. ఆయన అద్భుతమైన అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, ఆయన అద్భుతమైన అధికార ప్రతినిధులు ఉన్నారు కదా. కాదు, బూతులు మాట్లాడడం ఆపి నీతులు చెప్పే పేర్నాని గారిని, అద్భుతంగా వాక్చాతుర్యంతో పాటు నటన కౌశలాన్ని ప్రదర్శించే అంబటి రాంబాబు గారిని నేను ఇప్పటికీ ఒక 60 డజన్ సార్లు ఛాలెంజ్ చేశా. మీ రిప్రజెంటేటివ్ గా పంపించండి, డిబేట్ అయిపోయే లోపల మీరు స్కామ్ చేశారని ఒప్పించి కానీ నేను జనాల ముందు మిమ్మల్ని నిరూపించలేకపోతే నేను పక్కపోతా రాజకీయాల నుంచి. ఐ ఓపెన్లీ ఛాలెంజ్. ఏ విధంగా చేశారు ఆ పక్క కంటే పార్టీ వదిలిగా సార్, రాజకీయాల నుంచి పోతా అసలు లేకుండా పక్కకి. నేననేది ఎంత నమ్మకంగా చెప్తున్నానంటే, ఇంచ్ బై ఇంచ్ ప్రతి విషయంలో ఎక్కడ ఏ తప్పు చేశారో వాళ్ళు నాకు ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, దానికి తాళం వేసి పార్టీ లేదు పుష్ప అని ఆ పార్టీని మూసేసేదాకా అతను కాపలా కాస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా అతని మీద కేసులు ఉండవు. రైట్. అతన్ని అయితే ఇక్కడ అంశం ఏంటంటే, ఒక నిమిషము,